నమస్తే అండి, నేను రజాక్. ఒక పార్టీ, ఒక నినాదం, ఒక వైరల్ పేరు, కానీ దాని వెనుక కనిపించని శక్తులు ఉన్నాయా? కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. ఇది కేవలం ట్రోల్ రాజకీయమా, లేక దేశ రాజకీయాల్ని అస్థిరత పరచడానికి చేస్తున్నటువంటి ప్లానా? బీజేపీని టార్గెట్ చేస్తూ దేశంలో గందరగోళం సృష్టించే ప్రయత్నమా? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు రోడ్లపై యుద్ధాలు జరిగేవి, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతా ఉన్నాయి. ఒక మెమి, ఒక హ్యాష్ ట్యాగ్, ఒక వైరల్ ట్రెండ్ పూర్తిగా దేశం దృష్టిని మార్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదే జరుగుతా ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ అనే పదం ఇప్పుడు కొంతమందికి ఫన్నీగా అనిపించవచ్చు, కానీ దాని వెనుక రాజకీయ లక్ష్యం ఉందా అనేది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్లో ఒక విషయం చాలా క్లియర్. దేశాన్ని బలహీన పరచాలంటే ముందుగా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయాలి, ట్రస్ట్ ని డిస్ట్రాయ్ చేయాలి, ప్రజల్ని విడగొట్టాలి. అదే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు జరుగుతోందా అంటే అవును. ఇలాంటి నేరేటివ్స్ వెనుక ఫారెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క అజెండాని మనం పూర్తిగా తీసి పారేయలేం. ఎందుకంటే భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు నెంబర్ 1 పవర్ గా ఎదుగుతున్నటువంటి దేశం కాబట్టి. అలాంటి సమయంలోనే మన దేశాన్ని అస్థిరపరచాలని చెప్పేసి ప్రపంచంలోనే చాలా దేశాలు ఇప్పుడు కాచుకొని కూర్చొని ఉన్నాయి. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని సైతం కూడా లేకుండా చేయాలని చెప్పేసి కొన్ని కుట్రలు పన్నారు. మన దేశం మీద ప్రతి క్షణం నిఘా నేత్రాన్ని ఉంచి అస్థిరపరచాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. మన దేశం కోసం సైనికులు బోర్డర్ లో పోరాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది వెపన్స్ తో కాదు, ఇన్ఫర్మేషన్ తో. ఇప్పుడు యుద్ధం ఇన్ఫర్మేషన్ తో జరుగుతోంది, నేరేటివ్స్ తో జరుగుతా ఉంది, సోషల్ మీడియా ద్వారా జరుగుతా ఉంది. ప్రజల ఎమోషన్స్ ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. దేశంలో డివిజన్ క్రియేట్ చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. మరి ఇది ప్రమాదకరం కాదా? అందుకే ఇప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు, బీజేపీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే చిన్నగా మొదలైనటువంటి ట్రెండ్ రేపు ఒక పెద్ద పొలిటికల్ వెపన్ గా మారొచ్చు. ఒక మెమి, ఒక వైరల్ క్యాంపెయిన్ ఎన్నికల మీద కూడా తీవ్రమైన స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్స్. క్షణాల వ్యవధిలోనే ప్రజల యొక్క మైండ్ సెట్ ని మార్చగల స్టేజ్ లో ఈ రోజున ఉంది. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ లాంటి అంశాలను అంత తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయాయి. ఒకవైపు ఇది ఫ్రీ స్పీచ్ అంటున్న వాళ్ళు, మరోవైపు దేశ రాజకీయాల్ని అస్థిరత చేయాలని చెప్పేసి చూస్తున్న వాళ్ళు అని. ఈ డిబేట్ ఇప్పుడు మామూలు స్థాయిలో లేదు. దేశభక్తి, రాజకీయాలు, సోషల్ మీడియా పవర్ అన్ని మిక్స్ అయిపోయాయి. మన దేశానికి శత్రువులు ఎప్పుడు కూడా బయట నుంచి రావడమే కాదు, కొన్నిసార్లు మనలోనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మనల్ని మనమే వీక్ అయ్యేలా చేస్తారు. అందుకే ప్రతి సిటిజన్ ఇప్పుడు అలర్ట్ గా ఉండాలి. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ప్రోపగాండా అనే అర్థం చేసుకునేటటువంటి మెచ్యూరిటీ ఉండాలి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఒక వైరల్ ట్రెండ్ కూడా దేశ రాజకీయాల్ని షేక్ చేయగలదు. కాబట్టి ఈ కాక్రోచ్ పార్టీ వెనుక ఎవరున్నారు, ఏం జరుగుతా ఉంది, విదేశీ శక్తులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది, తప్పనడం లేదు, కానీ దేశాన్ని అస్థిరత చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. జంజీ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక నేపాల్ లో జరిగినట్టు, ఒక బంగ్లాదేశ్ లో జరిగినట్టు, ఒక కెనడాలో జరిగినట్టు మన దేశం మీద కూడా చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారా? తప్పనిసరిగా ప్రజలు అలర్ట్ గా ఉండాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కదా, దీన్ని చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీకు కూడా ఒక అభిప్రాయం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మన దేశాన్ని అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ తో కంపేర్ చేసుకుంటే బీజేపీ బెటర్. కాబట్టి దీని వెనుక బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి, మోడీ గవర్నమెంట్ ని నాశనం చేద్దామని చెప్పి విదేశీ శక్తులు కుట్రలు పన్నాయా? మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేసి తెలియజేయండి. జై హో భారత్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై, జై హింద్.